ఏమిటి బాబు? మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం నానమ్మ. ఏమిటి బాబు ఏమిటి అనేది? బండి ఎక్కడ ఇక్కడేం చేస్తున్నావురా? పద. అమ్మ పార్వతి, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? పుట్టిన క్షణం నుంచి ఏనాడు నేను వదిలిపెట్టి ఉండలేదురా. చిన్నవాడినైనా చదువు పేరు వదిలిపెట్టి ఉన్నాను, కానీ నేను వదిలిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేనురా. నువ్వు ఇలా కోప్పడి వెళ్ళిపోతే ఎలా రా ఈ అమ్మ ఉండడం? బాబు నాయన, నా మాట వినరా? వర్జం వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. పార్వతి, అమ్మా అమ్మ పార్వతి, నచ్చ చెప్పవలసిందాన్ని నువ్వు కూడా ఇలా చేయడం న్యాయం అమ్మా? ఈ వయసులో వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలా అమ్మా బ్రతకడం? అమ్మా, చేసిన దానికి లెంపలేసుకుంటాను. ఇక మీరు ఎలా ఉండమని చెప్తే అలా ఉంటాను. దయచేసి ఇల్లు వదిలిపెట్టి మాత్రం వెళ్ళిపోదమ్మా. మీ ఇంట్లో ఉంటూ మీ చేత మాటలు అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు. అందుకే మా దారి మేము వెళ్ళిపోతున్నాం. అమ్మా, నా మాట వినమ్మా. గ్లాస్ వద్దులేండి బాబు గారు, శీర్షతోనే వేస్తా. నీకు బుద్ధుందా? బుద్ధి లేనిది నాకు కాదు, అర్థం లేని ఆశతో ఆడంబరాలకు పోయి అమ్మని అభిమానాన్ని వదులుకున్న నీకు బుద్ధి లేదు. మన కుటుంబానికి ప్రాణం లాంటి ఫలాన్ని కుక్కలు లాంటి ఈ పాపిష్టి వధువుల చేతుల్లో పెట్టి నీకు బుద్ధి లేదు. మీ అన్నయ్య ఏమైనా అనుకో, మమ్మల్ని కుక్కలు నక్కలు అన్నా అంటే మర్యాద తక్కువ. ఏం చేస్తావురా కుక్క? అయినా నిన్ను మాటలతో కాదురా, నువ్వు చేసిన పాపానికి నిన్ను ఈటలతో పొడిచిన పాపం. ఆవేశపడుతున్నావు. నువ్వు చేసిన పాపాలు ద్రోహాలు నాకు తెలియవనుకుంటున్నావా? అన్నం పుణ్యం ఎరిగిన మా నాన్న సావుకు కారకుడువైన నీ రక్తం కళ్ళ చుట్టానికి. ఏ పాపం ఎరుగని దేవత లాంటి మా అమ్మ మీద కక్ష కట్టి పగబట్టి ఆవిడికి శోకాన్ని మిగిల్చిన నీకు తగిన శాస్త్రి చేయడానికే వచ్చాను. అప్పుల పేరుతో అమాయకుల జీవితాలను నిప్పులు పాలు చేసి నిన్ను నిలువునా చంపి ఈ ఊరికి పట్టిన పేరును వదిలి మా నాన్న ఆత్మకు శాంతి కలగటం కోసం, మా అమ్మ మనసు చల్లబట్టం కోసం, ఈ ఊళ్ళో ఇంటింటికి దీపావళి రావటం కోసం రాక్షసులు లాంటి నీ ప్రాణం తీస్తాను రా. అమ్మా, నన్ను వదులమ్మా. ఈ క్షణంలో మన కుటుంబానికి పట్టిన శని మన ఊరికి పట్టిన పీడ వదిలిపోవాలి. నా మాట విని కత్తిపడే. లేదమ్మా, వీడిని చంపి. నా మాట అంటే గౌరవం ఉంటే, ఈ అమ్మ అంటే అభిమానం ఉంటే ఈ కత్తిపడే, లేకపోతే నన్ను చంపిన తోటే. మిస్టర్ రాజ్, మిషన్ సెటప్ చేసి ఢమక్ డమా అని నోట్లు ప్రింట్ చేసే నా బాధ్యత అయిపోయింది. ఇక వాటిని భద్రంగా సిటీలో ఉన్న కాంట్రాక్టర్ అందజేసే బాధ్యత నీది. చూడు వీరబాబు, ఏమైనా నువ్వు సిటీ మనిషివి, నువ్వే సిటీ వెళ్తే బాగుంటుంది. నో, సిటీకి వెళ్తే నాకు ఫీవర్ వస్తుంది. అయితే ఓ పని చేద్దాం, ఈ నోట్లన్నీ ముందు ఫిల్మ్ డబ్బాల్లో లోడ్ చేసి వాటిని కారులో వేసి ఆ కారులో గిరిబాబుని ఎక్కించేద్దాం. వాడు పోలీసులు పట్టుబడిపోతే బావుగా. నువ్వు నోరు ముయ్యి. పెద్దవాళ్ళం పెద్ద విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఎందుకు అనవసరంగా త్వరపడిపోతావు? డిక్కీలే ఉంది? ఏం లేదు సార్, మాయాబజార్ సినిమా రేటు ఉన్నాయి. కమాన్, ఓపెన్ చేయి. కమాన్. నరసరాజు, అలాగా? ఓ మై గాడ్, మిస్టర్ రాజ్, మన కొంప మునిగిపోయింది. పొలిమెరలో పోలీసులకు దొంగనట్టు దొరికిపోయాయట, గిరిబాబు మాత్రం పారిపోయాడట. కొంప ములిగిందే, మన నెత్తి మీదకి రాకుండా చూసుకోవాలి. పోలీస్ స్టేషనేనండి, నేను చింతపిక్కల నరసరాజును మాట్లాడుతున్నాను. నా కారు ఎవరో ఎత్తుకుపోయారండి. నంబరు ATK 3322. ఇప్పుడు ఆ థియేటర్ ప్రొపరేటర్ గిరి డ్రైవ్ చేసుకెళ్తుండగా చూసిన వాళ్ళు 2-3 నాకు చెప్పారండి. కొంచెం జాగ్రత్తగా చూడండి. నరసరాజు, విన్నాను రా, నువ్వు పోలీసులకు ఏం చెప్తున్నావో అంతా విన్నాను రా. నువ్వేదో పెద్ద మనిషిని నమ్మి నీతో చేతులు కలిపేందుకు నన్నే నాశనం చేయాలని చూస్తావట్రా. మా అమ్మ మాటలు కాదని ఆ ఇంటిని వదిలి నువ్వేదో వ్యాపారం అంటే నేను నమ్మి
నీతో కలిసేందుకు నన్నే పోలీసులు పట్టించాలని చూస్తావా? ఇదంతా మీ కుట్టేనని, ఈ నేరానికి కారణం మీరని అందరితో చెప్తాను రా. గిరి, నువ్వు చెప్తే నమ్మేదెవర్రా? ఈ ఫోటోలు చూడు. నువ్వు దొంగ నోట్లు గుద్దుతున్నట్టు ఈ మిషన్ నీదే అయినట్టు ఈ ఫోటోలో ఉంది. వీటిని చూపించి చట్టాన్ని నమ్మిస్తాం, కోర్టును నమ్మిస్తాం. చూడు. పైగా ఇంకొక విషయం, ఆ మధ్య నువ్వు సంతకం పెట్టిన ప్రో నోటు 50,000 కాదు, ₹1,00,000 నోటు. ఈ ఫోటోల సాయంతో నిన్ను జైలుకు పంపించగలం. ఆ ప్రో నోటు సాయంతో నీకున్న ఆస్తి పాస్తి స్వాధీనం చేసుకుని నీ తల్లిని తమ్ముడిని ముష్టి వాళ్ళలా నడి రోడ్డు మీద నిలబెట్టగలం. ఆలోచించు. అంతవరకు నువ్వు బతుకుంటే కదా నిన్ను. వీరు అమ్మయ్య, సమయానికి పోలీసులు వచ్చారు. రా మాట్లాడు. నరసరాజు, పోలీసులతో నువ్వే మాట్లాడు. పోలీసులంటే నాకు అలర్జీ. మీరు చెప్పేది నిజమేనా? అవును ఇన్స్పెక్టర్, మీరు ఇలా రాగానే వాడు అలా గోడ దూకేశాడు. ఏ గోడ? మీరేం కంగారు పడకండి, వాడి సంగతి నేను చూసుకుంటా. అమ్మా, ఐశ్వర్యం మీద ఆస్తూ నీ మాట వినకుండా ఆ దుర్మార్గులతో చేతులు కలిపేందుకు నాకు బుద్ధి వచ్చిందమ్మా. కృష్ణ, నువ్వెంత చెప్పినా వినకుండా ఆ నరసరాజును సమర్థించేందుకు తగిన శాస్తి జరిగింది. అన్నయ్య, అసలు జరిగింది ఏమిటి? వాళ్ళు ఆ నేల నీ మీదకి ఎలా తోశారు? ఏమిటి మీరు అన్నది? మా వారు దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నారా? మీరు చెప్పేది నేను నమ్మలేను. ఆయన అలాంటి వారు కారండి. అవన్నీ అతను దొరికిన తర్వాత తేల్తాయండి. మీరు మాత్రం ఆయన ఇంటికి వస్తే మాకు రిపోర్ట్ చేయండి. పదండి. దాంతో ఇప్పుడు పోలీసులు నా కోసం చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ దుర్మార్గుల చేతుల్లో ఉన్న అబద్ధ ఫోటోలు, తప్పుడు కాగితాలు మనం సంపాదించాలి. అవి మన చేతికొచ్చిన దొంగ నోట్ల కేసు మీద పోలీసులు మీ అన్నయ్య గారిని అరెస్ట్ చేయొచ్చుగా? ముందు ఆ దొంగ నోట్ల మిషన్ ఎక్కడుందో తెలుసుకుంటే వాళ్ళే అసలు నేరస్తులను రుజువు చేయొచ్చు. అన్నయ్య, పోలీసులు నీ కోసం ఇక్కడికి వచ్చినా వస్తారు. కొన్నాళ్ళ పాటు నువ్వు రాధ ఇంట్లో ఉండు. రాధ, నువ్వు ఓ పని చేయాలి. ఆ నర్సరాజు కొడుకు నువ్వు అంటే పడి వస్తున్నాడు కదా, వాణ్ణి తిప్పకాయ్. నువ్వు ఇలా మొక్కలు పీకేస్తూ ఎందుకు అల్లకల్లోలంగా ఉన్నావో నాకు బాగా తెలుసు. నువ్వు రాధను ప్రేమించావు, అవునా? అయ్యి బాబాయ్, నువ్వెలా కనిపెట్టా? ప్రేమ విషయాలు నాకు బాగా తెలుసులే. అసలు పట్టణంలో ప్రేమ పాఠశాలను పెట్టి నీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ప్రేమ ట్రిక్కులు నేర్పి ప్రేమ గురు అని పేరు పొందాను తెలుసా నేను? ప్రేమ గురు ఆ ప్రేమ చిక్కులేవో నాకు కూడా నేర్పి రాధనని ప్రేమించేటట్టు చేయవా? నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది, చెప్తానులే. అదిగో రాత వస్తోంది. రాతతో నేనేం చేస్తాను, ఎలా ఆడతానో పాడతానో సీక్రెట్ గా ఉండి నువ్వు నోట్ చేసుకో. ఆ తర్వాత రాతతో ఏం చేయాలో నేను చెప్తాను నీకు. పద అమ్మయ్య, త్వరగా చిన్నకి రాత వచ్చేస్తుంది. నేను చేసే పనులన్నీ కరెక్ట్ గా నోట్ చేసుకోవాలి, మిస్ అవ్వకూడదు. నువ్వు చేసేవన్నీ నెమ్మదిగా చేయాలి. మరి నేను గబగబా రాసుకోలేనుగా. ఇదిగో ముళ్ళకర్ర, దీన్ని జాగ్రత్తగా అలా రాదొచ్చే దారిలో వెయ్యాలి. అరే ఏమిటి రాత ములుగుచ్చుకుందా?